నీ యొక్క భక్తి జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో, నీ విశ్వాసపు జీవితంలో ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని మందిరానికి వచ్చావనేది కాదు. ప్రభువుని నువ్వు ఎలాగైతే స్తుతిస్తున్నావో అలాగ స్తుతించేటువంటి మరొక విశ్వాసిని నువ్వు మందిరంలో రెడీ చేయాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? నేనే పాట పాడతా, మా ఆవిడే ఆరాధన చేస్తుంది, నా పిల్లలే వాద్యాలు చేస్తారు. మరొకరికి అవకాశం ఇవ్వం. మరొకరికి మనకు సంబంధం లేదు. మనం వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా? నువ్వు సంఘంలో భక్తిగా బాగా ఆర్థికం ఇచ్చేదానివా, పాటలు పాడేదానివా, పరిచర్య చేసేదానివా, మోకరించి ప్రార్థన చేసేదానివా, ఉపవాసం ఉండి సంఘం కోసం, సేవకుని కోసం ప్రార్థన చేసేదానివా? నువ్వు చచ్చేలోపు నీలాంటి ఒక సేవకుని, నీ కుటుంబం, నీలాంటి ఒక విశ్వాసిని నీ కుటుంబంలో నుండి, నీ గ్రామంలో నుండి నువ్వు రెడీ చెయ్యాలి దేవునికి.